శరణని వేడెద కరుణామయని శరణని వేడెద కరుణామయని రెక్కల చాటుననే దాగెద నిరతము నాకు నివాసము శరణని వేడెద కరుణామయని రెక్కల చాటుననే దాగెద నిరతము నాకు నివాసము నీవే శరణని వేడెద కరుణామయుడా. నాకు విరోధము పలు విధముల ఆయుధములు రూపించిరి రిపులు నాకు విరోధముగా పలు విధముల ఆయుధములు రూపించిరి రిపులు అన్నిటిలోనొక ఆయుధమైనను అన్నిటిలోనొక ఆయుధమైనను వరుధిల్లదు నీ కృపణను భావగా శరణని వేడిక కరుణామయుడా. ఘోషించుకడలి కెరటంబులపై విజయుడనై నే నాట్యము చేసేదా ఘోషించుకడలి కెరటంబులపై విజయుడనై నే నాట్యము చేసేదా నివ్వెరపోవచ్చు లోకము చూడగా నివ్వెరపోవచ్చు లోకము చూడగా స్తుతి పాడేదని ధన్య చకోరినై శరణని వేడెద కరుణామయుడా. నన్ను జీల్చగా గోరు చుప్పెను దండు వరదవలే భీకరముగరాగా నన్ను జీల్చగా గోరు చుప్పెను దండు వరదవలే భీకరముగరాగా అమ్మ కన్న కమ్మని నీ ఒడిలో అమ్మ కన్న కమ్మని నీ ఒడిలో నెమ్మది నొందుచు ఒదిగెదనయ్యా శరణని వేడెద కరుణామయుడా.
దోషము కొరకును దండన సిలువలు పొందిన ప్రియ యేసయ్యా. నా ప్రతి దోషము కొరకును దండన సిలువలు పొందిన ప్రియ యేసయ్యా. నాకై చీలిన బండవు నీవు, నాకై చీలిన బండవు నీవు, వేరెవరును నన్ను గావగలేరు. శరణని వేడెద కరుణామయని రెక్కల చాటుననే దాగెద, నిరతము నాకు నివాసము నీవే. శరణని వేడెద కరుణామయని రెక్కల చాటుననే. సుప్రభాతం, శుభోదయం నా ప్రియ మిత్రులారా. మరోసారి నేటి ఉదయ కాలము మిమ్మల్ని దేవుని వాక్యము ద్వారా దర్శించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మహోదవకాశము కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకందరికీ శుభాశిస్సులు దైవాశిస్సులు పలుకుతూ వాక్యోపదేశానికి ధర్మోపదేశానికి ఉపక్రమిస్తున్నాను. రండి, నేటి మన ధ్యానము కొరకు కీర్తనల గ్రంథములో నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని పాత నిబంధన విభాగము 44వ కీర్తన కోరహు కుమారులు చేసిన దైవ ధ్యానం అని ఇక్కడ వ్రాయబడి చెప్పబడుతూ ఉంది. 44వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. దేవా, నీవే నా రాజవు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగనాజ్ఞాపించుము. నాకత్యంత ప్రియ సన్నిహిత మిత్రులారా, నా సహ విద్యార్థులారా, సత్యాన్వేషకులారా, చదువుబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించి చూస్తే కోరహు కుమారులు అని చెప్పబడుతుంది. ఈ కీర్తనకారుల యొక్క కీర్తన రచయితల యొక్క పేరు మనకు తెలియదు. అది కూడా వ్యూహాత్మకంగానే దేవుడు మరుగు చేసిన ఒక సమాచారం. అది ఎందుకు అలాగ మరుగు చేశాడో, దేవుని వ్యూహం ఏమిటో తర్వాత ఇంకొక ప్రసంగంలో చెబుతాను. ప్రస్తుతానికి ఈ కీర్తనకారుడు ఎవరో కానీ ఆయన అంటూ ఉన్నాడు, దేవా నీవే నా రాజవు. ఆ ఒక్క మాట మీదనే ప్రసంగించాలి, కానీ ఇప్పుడు దాన్ని కూడా వదిలేస్తున్నాను. మరొక ఫ్యూచర్ మెసేజ్ కొరకు దాన్ని ప్రక్కన పెడుతూ ఉన్నాను. నేటి దైవ ధ్యానము దైవ సందేశము కొరకు ఆ రెండవ స్టేట్మెంట్లోకి మనం వెళ్దాం. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగనాజ్ఞాపించుము అన్నాడు. అక్కడ యాకోబునకు అనే మాట మీద కూడా ఒక ప్రసంగం చెయ్యాలి, కానీ ఇప్పుడు సమయం లేదు. మరొక ప్రసంగంలో ఆ విషయం చెబుతాను. కానీ పూర్ణ రక్షణ అనే మాట మీద మనము ఈ దినము ఈ సమయంలో ధ్యానం చేయడం ఆ దేవదేవుని సంకల్పమైంది గనక దాని మీద మన దృష్టి పెడదాం. దేవుడు మనకు అనుగ్రహించే రక్షణ పూర్ణ రక్షణ అనే విషయం ఇక్కడ చెప్పబడుతుంది. బైబిల్లో ఉన్న దేవుడు ఈ విశ్వపు సృష్టికర్త అయిన దేవుడు అని నేను స్థిరంగా నమ్ముతున్నాను, నిర్ద్వంద్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. ఈ విషయంలో రెండవ అభిప్రాయానికి తావులేదు, కనీసం నా ముందు తావులేదు. ఒకవేళ ఎవరైనా ఈ అభిప్రాయాన్ని ఖండించడానికి ఎవరికైనా అవకాశం ఉంది, అధికారం ఉంది, హక్కు ఉన్నది, భావ ప్రకటన స్వాతంత్రం ఉన్నది. కానీ వారు నాకు నిరూపించాల్సి ఉంటుంది. బైబిల్లో ఉన్నటువంటి దేవుడే విశ్వ సృష్టికర్త అని నేను నమ్ముతున్నాను. నమ్మడానికి నాకు ఆధారం ఉన్నది. ఆయన ఒక దేశానికి, ఒక రాజ్యానికి, ఒక కులానికి, ఒక మతానికి దేవుడు కాడు. ఆయన సర్వ విశ్వము యొక్క ఉనికికి ఏకైక కారణభూతుడు. ఏమీ లేనటువంటి శూన్యమండలములో ఈ విశ్వాన్ని తన వాక్కు చేత ఉనికిలోనికి తెచ్చిన దేవుడే ఈ బైబిల్ను వ్రాయించాడు. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ద క్రియేషన్.
the God who created the universe. That is the fact which I believe and I declare with all my heart and total confidence. ప్రియమిత్రులారా, ఆ దేవుడు ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాడు. అరకొరగా, అసంపూర్ణంగా, లోప సహితంగా ఏమీ చేయడు ఆయన. ఆయన పూర్ణ రక్షణ కలిగించే దేవుడై ఉన్నాడు. అలాగే బైబిల్లో ఇంకా చాలా చోట్ల దేవుని కార్యము పరిపూర్ణమైనది అనే విషయం చెప్పబడుతుంది. ఒకవేళ మీరు అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూడగలిగితే, అక్కడ పేతురు యోహానులు శృంగారం అనే ద్వారము దగ్గర ఒక కుంటివాణ్ణి స్వస్థపరిచిన తర్వాత అతడి విషయంలో చెబుతూ ఉన్నారు, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. పూర్ణ స్వస్థత, పూర్ణ రక్షణ. ఈ పూర్ణ రక్షణ అనే విషయంలో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో కూడా పౌలు భక్తుడు అదే మాట రాస్తూ ఉన్నాడు. ఈయన నిరంతరము జీవించుచున్నాడు గనుక తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము యేసు జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ, పూర్ణ స్వస్థత, అంతేకాదు సంపూర్ణ పవిత్రీకరణ, టోటల్ శాంక్టిఫికేషన్. యేసు ప్రభువారు మనల్ని నీతిమంతులుగా తీర్చువాడు మాత్రమే కాదు, నిజముగా వాస్తవానుభవంలో నీతిమంతులుగా మార్చువాడు. మనం పాపములో ఉండగా యేసునందు విశ్వాసం ఉంచి మన పాపముల విషయంలో మనము ఆయన్ని క్షమాపణ వేడుకుంటే మనల్ని పరిశుద్ధులుగా ఆయన ప్రకటిస్తాడు. ముందే ప్రకటించిన తర్వాత ఆయన వచ్చి తన శక్తిని మన మీద వినియోగపరిచి వాస్తవంగా మన బుద్ధిని, మన గుణాన్ని మార్చి వాస్తవానుభవంలో కూడా మనల్ని నీతిమంతులుగా మార్చే దేవుడై ఉన్నాడు యేసు ప్రభువు వారు. అందుచేత ఆయన మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. చాకలివాడు బట్టలను ఉతుకుతాడు, మురికి బట్టలను తెల్లగా శుభ్రంగా చలువ చేసి ఉతికి ఇస్త్రీ చేసి చక్కగా సుందరంగా మనం ధరించడానికి యోగ్యంగా తయారు చేసి ఇస్తాడు. అలాగే మన బ్రతుకులను ఉతికి ఇస్త్రీ చేసేవాడు యేసు ప్రభువు వారు. ఈ కార్యము చేయగలిగిన వాడు యేసు ఒక్కడు మాత్రమే సుమ. ఇంకెవ్వరి దగ్గర మన బట్టలను ఉతకడానికి సబ్బు ఉన్నదేమో కానీ మన బ్రతుకులను ఉతికే సబ్బు ఎవరి దగ్గర లేదు, యేసు దగ్గర మాత్రమే ఉంది. మన జీవితాలను ఉదికే సబ్బు యేసు రక్తము ఎవరి దగ్గర ఉంది చెప్పండి? పాపము లేని రక్తం ఎవరు చిందించారు? యేసు మాత్రమే మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించినాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని బైబిల్ ఎలుగెత్తి ఘోషిస్తూ ఉంది. కోట్లాది మంది భక్తుల జీవితానుభవంగా ఆ వచనము జీవిత సాక్ష్యంగా ప్రపంచంలో మారుమ్రోగుతూ ఉంది. యేసు రక్తము ద్వారా లెక్కించలేని కోట్లాది మంది ప్రజలు, దొంగలు, హంతకులు, వ్యభిచారులు, త్రాగుబోతులు, వేశ్యలు, మోసగాండ్రు, అనేక కోట్ల మంది యేసు రక్తము ద్వారా కడుగబడి క్షమాపణ పొంది పరిశుద్ధులై సమాజ సేవకులైనారు. జీసస్ ఈజ్ ద గాడ్ హూ సాంక్టిఫైస్ us. శాంక్టిఫికేషన్ అనే ఒక మహత్తర కార్యక్రమం ఉన్నది ప్రియులారా. పవిత్రీకరణ, పరిశుద్ధపరచుట. ఆ విషయంలో మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనములో ఇలాగు వ్రాయబడి ఉంది, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అన్నాడు. సంపూర్ణముగా రక్షించును, సంపూర్ణముగా స్వస్థపరచును,
సంపూర్ణముగా పరిశుద్ధపరచును. రక్షించిన, రక్షణ ఇచ్చిన, స్వస్థత ఇచ్చిన, పరిశుద్ధపరచిన ఏదైనా సంపూర్ణంగానే చేస్తాడు తప్ప అరకొరగా అసంపూర్ణంగా చేసి ఇన్కంప్లీట్గా వదిలేసే దేవుడు యేసు కానే కాడు. ఆయన అన్ని సంపూర్ణంగా చేస్తాడు. అలాంటి యేసును మీకు ఈ ఉదయకాలం ప్రకటిస్తూ ఉన్నాను. మీకు సంపూర్ణంగా సహాయం చేస్తాడు, సంపూర్ణంగా మిమ్మల్ని ఉద్ధరిస్తాడు, బాగు చేస్తాడు. ఇంతకు పూర్ణముగా రక్షించుట, సంపూర్ణంగా పరిశుద్ధపరచుట, సంపూర్ణంగా స్వస్థపరచుట అని ఎందుకు బైబిల్లో ఇన్నిసార్లు చెప్పబడుతుంది అంటే, మనిషి ఒకే యూనిట్ కాదు. మనిషి లోపల ఒక కాంప్లెక్స్ మల్టిపుల్ పర్సనాలిటీ ఉంది. ఇది ఏ మతానికి తెలియని విషయం, సత్యము వాస్తవం. బైబిల్ మాత్రమే చెబుతున్న విషయం. ఎందుకంటే సృష్టికర్త రాసిన గ్రంథము గనుక ఎవరికీ తెలియని రహస్యాలు ఆయన చెప్పగలుగుతున్నాడు. మానవుడు ఒక త్రిత్వము అని బైబిల్ చెబుతుంది. దేవుడు ఒక త్రిత్వము అని బైబిల్ చెబుతుంది. ఈ మాట అనగానే కొంతమంది మిడిమిడి జ్ఞానము కలిగిన కుహనా పండితులు, విద్వేషపూరిత మనస్సుతో వ్యర్థ విమర్శలు చేస్తున్న కుహనా పండితులు ఎగిరిగా అంతేస్తారు. ఓఫీర్ గారు దొరికిపోయాడండి. దేవుడు త్రిత్వమని బైబిల్లో చెప్పబడింది అంటున్నాడు, మానవుడు త్రిత్వం అని చెప్పబడింది అంటున్నాడు. ఎక్కడుందా రెఫరెన్స్? అడుగుదాం, పెద్ద మనిషిని పట్టుకొని నిలదీసి అడుగుదాం, ఎక్కడ చూపించగలడా వచనం బైబిల్లో అనుకుంటున్నారు. బాబు, బైబిల్లో కొన్ని సత్యాలు సర్ఫేస్ లెవెల్లో కనిపించేటట్టు అక్షరాలా చెప్పబడినవి, కొన్ని సత్యాలు లోపలి పొరల్లో ఉంటాయి. మనోనేత్రాలు వెలిగించబడని ఆధ్యాత్మిక అంధులకు, ఆధ్యాత్మిక గ్రుడ్డి వారికి బైబిల్లోని లోతైన నిగూఢ సత్యాలు కనిపించవు. దేవుడు త్రిత్వము అనే అక్షరాలు బైబిల్లో లేవు, కానీ దేవుడు త్రిత్వము అనే సందేశం ఉన్నది. అక్షరాలు లేకుండానే ఆ సందేశం ఉండడాన్ని మర్మము అని అంటాం. బైబిల్లో మర్మాలు ఉన్నాయి. మర్మాలంటే అర్థం ఏంటి? సర్ఫేస్ లెవెల్లో కనబడితే, అక్షరాల్లో రాయబడితే అది మర్మము కానే కాదు. మర్మం ఎప్పుడవుతుంది? తేటగా చెప్పబడలేదు, గూఢార్థంగా చెప్పబడింది. అలాగే వేదములలో కూడా పై భావము కాకుండా గూఢార్థం ఒకటి ఉన్నది అని భారతీయ సనాతన ధర్మ ప్రచారకులు, పెద్దలు, యాస్క మహర్షి మొదలుకొని అనేక మంది చెప్పారు. వేదముల్లో గూఢార్థం ఉన్నది, ఆ గూఢార్థము దొరికిన నాడే మనకు మోక్షం దొరుకుతుందని పెద్దలు, మహర్షులు చెప్పారు. అలాగే బైబిల్లో కూడా గూఢార్థం ఉన్నది, యౌగికార్థము, అంతరార్థము. అది అందరికీ తెలియదు. ఆ భగవంతుడు కనికరించి ఎవరి మనోనేత్రాలు తెరుస్తాడో వాళ్లకు తెలుస్తుంది ఆ గూఢార్థం. దేవుడు త్రిత్వము అనే అక్షరాలు లేవు, కానీ దేవుడు త్రిత్వము అనే సత్యము, సందేశము, ప్రత్యక్షత బైబిల్లో ఉన్నది. ఆ త్రిత్వమై ఉన్న దేవుడు, త్రికమై ఉన్న దేవుడు, త్రియేకుడై ఉన్న దేవుడు, త్రికమును ఏకమును అయి ఉన్న దేవుడు తన పోలికలో ఆదామును సృష్టించినాడు. ప్రతి మానవుడు దేవుని పోలిక. దేవునిలో 3 విభాగములున్నవి, మానవునిలో 3 విభాగములున్నవి. దేవునిలోని 3 భాగముల పేరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. అలాగే మానవునిలోని 3 విభాగముల పేరు శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మ ప్రధానమైనది, శరీరము కొంచెము అప్రధానమైనది, ప్రాణము కూడా చాలా ముఖ్యమైనది. ఈ 3 వేరు వేరు ఎంటిటీస్ అన్నమాట. గనుక దేవుడు మనలను రక్షించును అంటే, సంపూర్ణముగా రక్షించును అంటే అర్థం ఏంటంటే,
అనేక అర్థములు ఉన్నవి సుమా, ఈ ఒక్క అర్థమే కాదు. సంపూర్ణముగా రక్షించడం అంటే మనలోని అన్ని భాగములను రక్షించడం, మన సమస్యలన్నిటి నుండి రక్షించడం, మన ఆయుష్కాలం అంతటిలోనూ మనల్ని రక్షించడం, మన జీవిత కాలం అంతటిలోనూ, మనం పుట్టిన రోజు మొదలుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు దాకా, ఆ పిమ్మట కూడా మళ్ళీ మనము మహిమ దేహము దాల్చి నిత్యత్వమంతా యుగయుగాలు మహిమలో బ్రతికేటప్పుడు, అప్పుడు కూడా మనల్ని రక్షించే దేవుడు. ఆయన ఏది చేసినా సంపూర్ణంగా చేస్తాడు గనుక స్వస్థత ఇస్తే శరీరానికి స్వస్థత, ఆత్మకు స్వస్థత, హృదయానికి స్వస్థత, మనస్సుకు స్వస్థత, తలంపులకు స్వస్థత ఇచ్చే గొప్ప దేవుడు. రక్షణ అనగా నరకము నుండి తప్పించుట. శరీరము నరకంలో పడనివ్వడు, ఆత్మ నరకంలో పడనివ్వడు ఆయన. నరకానికి పోయేవాళ్ళు శరీరము ఆత్మ ప్రాణము కలిసే నరకానికి వెళ్తారు సుమా. చాలామందికి తెలియదు ఈ విషయం. శరీరాన్ని వదిలేస్తాడు, ఆత్మ వెళ్ళి నరకంలో పడుతుంది అనుకుంటారు. ఆత్మ వెళ్ళి పాతాళములో పడుతుంది. తర్వాత యేసు వచ్చినప్పుడు భక్తులు పునరుత్థాన శరీరాలతో లేస్తారు. భక్తిహీనులు కూడా, నరక పాత్రులు కూడా పునరుద్ధానం చెందుతారు. అక్షయ దేహాలు వాళ్లకు వస్తాయి. ఎంత కాలినా నశించని అక్షయ దేహాలు భక్తిహీనులకు కూడా యేసు ఇస్తాడు. ఆ అక్షయమైన దేహాలు, అందులో ఉన్న భక్తిహీనమైన ఆత్మలు, ప్రాణాలు అగ్నిగంధకముల గుండంలో పడవేయబడతాయి. గనుక ప్రియులారా, నరకానికి వెళ్ళేవాళ్ళు ఆత్మ, దేహము, ప్రాణము 3 భాగాలు కలిసి నరకానికి వెళతారు, అగ్నిగంధకముల గుండానికి వెళతారు. గనుక యేసు తాను సిలువలో కార్చిన రక్తమునందు విశ్వాసం ఉంచే మనుషులను సంపూర్ణంగా రక్షిస్తున్నాడు. వారి ఆత్మను, దేహమును, ప్రాణమును కూడా నరకము నుండి కాపాడుతున్నాడు. పరిశుద్ధపరిచేటప్పుడు శరీరంలో కొంత కల్మషం ఉంది, ఆత్మలో కొంత కల్మషం ఉంది, ప్రాణములో, మనస్సులో, హృదయములో కల్మషం ఉంది. ఈ సకల విభాగములలోని కల్మషమును కూడా ఆయన తన రక్తము చేత, తన వాక్యమనే ఉదకము చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత పరిశుద్ధపరుస్తాడు. రక్షణ అంటే ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ అన్నమాట. ఏదో ఊరికేనే ఎక్కడో మునిగాము, ఎక్కడో తిరిగాం, ప్రదక్షిణాలు చేశాం, ఏదో చేశాం, అయిపోయింది, నేను మోక్షం సాధించేశాను అనుకోకండి. మనకు మోక్షమునివ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, నరకము నుండి తప్పించడానికి సమర్థుడు, యోగ్యుడు, శక్తిమంతుడు యేసునాథుడు. గనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. మనల్ని రక్షించాలంటే ఊరికైనా మాటలతో జరిగిపోయే పని కాదు. మనల్ని రక్షించడానికి అవసరమైన ఖచ్చితమైన ప్రణాళిక, వ్యూహము, సామర్థ్యము, శక్తి కలిగి వాటిని నిరూపించుకున్నటువంటి ఏకైక చారిత్రక వ్యక్తి నజరేయుడైన యేసు. మీరెవరైనా సరే ఈ దినాన యేసు ప్రభువా, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆశ్రయం. నీ దాసుడు చెప్పాడు, నీ బైబిల్ గ్రంథములోని వచనాలు ఎత్తి చూపాడు, నాకు విశ్వాసం కలిగింది, నీ మీద భారం వేస్తున్నాను, నన్ను రక్షించు స్వామి, నన్ను సంపూర్ణముగా రక్షించు, నన్ను సంపూర్ణంగా కాపాడు, సంపూర్ణంగా పోషించు, నన్ను పరిశుద్ధపరచు, సంపూర్ణంగా నన్ను విమోచించు అని ఈ దినమున మీరు ప్రార్థించగలిగితే మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. మోకరించండి, ప్రార్థన చేయండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేయండి, అద్భుతం జరిగి తీరుతుంది. ప్రార్థన చేస్తూనే ఉండండి. ఇప్పుడు చేయండి, 5 నిమిషాలు అయ్యాక చేయండి. ఏ పని చేస్తున్నా మనసులో ఒక విభాగమును ప్రార్థనకు కేటాయించి ప్రార్థన కొనసాగిస్తూనే ఉండండి. ఇవాళ, రేపు, ఎల్లుండి ప్రార్థించండి.
మీరు ప్రార్థనలో కొనసాగుతుండగా మీకే తెలియని ఒక విచిత్రమైన నూతన దైవ శక్తి మీలో ప్రవేశిస్తుంది. దేవుని అగ్ని మీలోనికి వస్తుంది. మీ మనస్సు మారుతుంది, శరీర స్థితిగతులు మారుతాయి, ఆలోచన విధానం మారుతుంది. మేము నూతన సృష్టిగా మార్చడానికి సమర్థుడు యేసు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ చెప్పాడు, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నిన్ను సంపూర్ణంగా రక్షించి, సంపూర్ణంగా కడిగి, సంపూర్ణంగా శుద్ధి చేసి నిన్ను ఒక కొత్త వ్యక్తిగా చేయగలిగిన సర్వశక్తి గల రక్షకుడు యేసు. గనుక యేసునందు విశ్వాసం ఉంచండి. మీరు మీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొంది నిత్యము మోక్ష నగరిలో, మోక్ష రాజ్యములో, ఎల్లలు లేనటువంటి సువిశాల మోక్ష సామ్రాజ్యంలో నిత్య సుఖములు అనుభవిస్తూ ధన్యులవుతారు. దేవుడు మీకు అటువంటి ధన్యత ప్రసాదించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నేటి ప్రాతకాలమున మీరు పంపిన నీ ప్రేమపూర్వక ఆహ్వానము కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పూర్ణ రక్షణ అనుగ్రహించే గొప్ప దేవా, నీయందు విశ్వాసం ఉంచడానికి ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన మనోనేత్రాల దృష్టి దయచేయమని, అంతర్దృష్టి దయచేయమని, ఆధ్యాత్మిక దృష్టి ప్రసాదించమని, అందరి కన్నులు వెలిగించమని, ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ రక్షణ, సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ పవిత్రీకరణ దయచేయమని యేసు మహిమగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.